నన్ను మెంటల్ చేస్తావంటే అయ్యో ఇదిగో చూడు బా శైలుని సేఫ్ ప్లేస్ లో పెట్టడానికి నీలే సెలెక్ట్ చేసుకున్నా నేను మెంటల్ గా డిసైడ్ చేశాను ఈ 4 రోజులు ఇలా కంటిన్యూ అయిపోయా అవును మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దాచావు మీ ఇంటి పై నుంచి సిటీ వ్యూ బాగుంటుందని టెర్రస్ పైకి పంపించా మీ ఇద్దరిని నేను పైకి పంపిస్తాను రా మైసమ్మకి ఫోన్ చేస్తా ఉందా పని కానీ యాదిగాడు రా స్పీకర్ ఆన్ చేస్తాను చెప్పరా యాది నేను షఫీ ఫాదర్ రఫీ మాట్లాడుతున్నాయి అన్నా నేనన్నా యాది యాది మాట్లాడుతున్నా అన్నా ఆ సీన్ కూడా చెల్లిజా ఆమె ఇంట్లో ఉన్నారు అవునన్నా నేను కబడ్డీ ఆడుతున్నారు కరెక్ట్ గా చెప్పావన్నా నువ్వు అందుకే అంత పెద్ద రౌడీ షీటర్ అయ్యావు అన్నా ఆ నల్లోడు నన్ను నమ్మటం లేదన్నా నువ్వు వచ్చి ఇద్దరిని నరికేద్దు కానీ ఓ పని చేద్దాంరా ఆడు మీ ఇంట్లో కాకుండా బయట కనపడితే చెప్పు అప్పుడే వేసేద్దాం బయట కనపడితే చెప్పాలా అన్నా నువ్వు కూడా నన్ను మెంటలో అనుకుంటున్నావా పాపం గట్టి కొట్టేశారా పిచ్చి ముద్దు అవును మరి నువ్వు పెద్ద హీమాన్వి నీ చేయో పెద్ద ఐరన్ రాడ్డు నువ్వు కొడితే మాకు నరాలు చెట్టి బ్రెయిన్ తప్పి మెంటలు వచ్చేసింది వారే నీ అమ్మమ్మ మైసమ్మ టార్గెట్ ఇంట్లో ఉంది వచ్చి వేసారా అంటే బయట కనబడితే వేస్తానంటావేంట్రా అసలు నువ్వెట్టయ్యావరా అంత పెద్ద రౌడీ షీటర్వి ఈ యాదిగాడి మాట్లాడకుండా ఆ సోదిగాడి మాట్లాంటావా ఇది ఒక్కటి చాలరా నువ్వు నీ అయ్యాక మైసమ్మ ఎప్పుడో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఉండేవాడు అని విన్నాం కానీ ఇప్పుడు ఈ కథలో కళ్ళారా చూస్తున్నాం సూపర్ ఇప్పుడు అర్థమైందిరా సింహం ఎందుకు మారిపోవాలనుకుంటుందో అని కుందేలు ఏ త్వరలో దూరిందో తెలియక ఈ పందెంలో ఓడిపోతానేమో అని భయపడి మారాలనుకుంటుంది కరెక్ట్ రాంగ్ కుందేలు ఎక్కడ ఉందో ఈ సింహానికి తెలిసిపోయింది ఎలా తెలిసింది ఎవరండి మీరు ఎక్కడ హాస్టల్లో లేదు బాబు ఎక్కడికి వెళ్ళింది ఎవరు వచ్చి తీసుకెళ్లారు ఎవరో ఏమో తెలియదు చెప్పను కెమెరా కంట్రోల్ రూమ్ ఎక్కడ హలో నేనమ్మా షఫీన్ మాట్లాడుతున్నాను షఫీ సీను షఫీ ఫోన్ షఫీ గారు ఎక్కడున్నారు మీరు నేను మీ ఇంట్లోనే ఉన్నాను మీ వైఫ్ బేగం నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఏంటమ్మా నిన్నెవరో రాంగ్ లీడ్ చేశారు నా భార్య పేరు బేగం కాదు సురేఖ మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను కేరళలో ఉన్నాను కాచిగూడ రైల్వే స్టేషన్లో నా మిస్సెస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళి కలవండి ఈరోజు సాయంత్రం 5:30కి సబరి ఎక్స్ప్రెస్కి బయలుదేరండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వివరాలు చెప్తాను శైలు శైలు మాది షఫీ దొరకాలని అల్లాకి మొక్కి హల్వా చేశాను తీసుకో ఏంటి అందరూ ఒకలా ఉన్నాయి అంటే మీది అల్లా కరుణించాడు ఆ షఫీయే ఫోన్ చేశాడు మీది నోరు ముయ్యండి అదిగా సరే ఇదంతా నీకోసం నా ప్రాబ్లం చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటావు అనుకోలేదు సచినుడు బతికేలా వచ్చాడు రేయ్ ఈ పిల్ల మన యాదన్న పిల్లవనా అంటే వాడు ఇప్పుడు దాకా చెప్పింది కరెక్టే ఎక్కడ రా వాళ్ళు రే యాదగా అన్న అడుగుతుంటే సమాధానం చెప్పా ఎక్కడ నైరే నైరే నై నైరే బాబా నైరే నైరే నై నైరే బాబా హూ ఆర్ యు హూ ఆర్ యు అరే దిల్ సే జరా పూచో జరా హూ ఆర్ యు అన్నావు ఏం పెచ్చగా ఉందా అవును మరి నాకు పిచ్చెక్కింది అన్నా నాకు పిచ్చెక్కడం కాదు ఆ కుందేలుగాడు మనందరికి హోల్సేల్ గా పిచ్చెక్కిచ్చాడు ఆ షఫీ గాడు కేరళలో సగం ఊపిరితో బతుకున్నాడు వాడికి ఊపిరి ఊది మన ఊపిరి అవ్వడానికి ఆ పిల్లతో పాటు కేరళ ట్రైన్ ఎక్కుతున్నాడు